డబ్బులతోటి కానీ, ప్రజల యొక్క పరువు ప్రతిష్టలతోటి కానీ, ప్రజల యొక్క సంపదతోటి కానీ, ప్రజల యొక్క ప్రాణాలతోటి కానీ చెలగాటమాడే ప్రతి ఒక్కరి మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ ఇప్పుడున్న వ్యవస్థలో తీసుకుంటున్నా అంటే నో. మరి మార్పు ఎట్లా వస్తుంది? ఇప్పుడు నేపాల్ ఎట్లా వచ్చింది మార్పు? వాడున్న లాస్ట్ టైం ఉన్న వాడు శర్మ ఓలీ ఎవడు ఉండే కదా. సో వానితోటి పొద్దంతా లేచి కొట్లాడినా మన అరెస్ట్ చేపిస్తాడు, చంపిస్తాడు, కానీ మనకు మార్పు రాదు. అంటే ఇప్పుడు వాడు అదానికి లాభం కోసం రైతుల దగ్గర కాంట్రాక్ట్ ఫార్మింగ్ చేసి రైతులని నిలువు దోపిడీ చేసి వేరే వాళ్ళకి అమ్ముకోకుండా చేసేసి ఆ యొక్క ఒక చీప్ కొనుక్కొని వాడు దాచిపెట్టుకొని కోల్డ్ స్టోరేజ్లలో ఒక రూపాయి కొనుక్కుంటే 10 రూపాయలు 100 రూపాయలకు అమ్ముకోవాలని కుట్ర చేస్తే రైతులు 700 మంది ప్రాణాలు పోయినా రోడ్ల మీదకి వచ్చి కొట్లాడితే వాడిని నచ్చకపోయినా ముజేసే మాఫీ హువా, ముజేసే గల్తీ హువాతో గల్తీ కా లా క్యో బనాయా చెప్పాడు వాడు.